హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. రీసెంట్గా మన ప్రముఖ లిరిసిస్ట్ అయినటువంటి అనంత శ్రీరామ్ గారు ఒక కాన్వకేషన్కి వెళ్తే అక్కడ తనకు ఒక ప్రముఖమైన వ్యక్తి తారసపడి అతనితో ఒక మాట అన్నారు. శ్రీరామ్ గారు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పోయిన తర్వాత ఒక పాట చచ్చిపోయిందండి, మళ్ళీ అలాంటి పాట రాదు రాబోదు అన్నట్టుగా ఆయన వర్ధమాన కవి అయినటువంటి అనంత శ్రీరామ్ గారి ముందరే అంతటి మాట అనేశారు. సో దానికి మన అనంత శ్రీరామ్ గారు సమాధానం ఇచ్చింది ఏంటంటే, ఏమండి మనకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లాంటి పాట కావాలంటే మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, పోయిన శాస్త్రి గారు మళ్ళీ మనకు తిరిగి వచ్చేసి మన మధ్యన కూర్చొని పాట రాయడము. ఇంకా రెండో మార్గము, మనమే శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళిపోయి అతని దగ్గర కూర్చొని పాట రాయించుకోవడం అన్నట్టు సమాధానం ఇచ్చారు. అనంత శ్రీరామ్ గారు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పోయారని చెప్పేసి నిరుత్సాహపడడం కన్నా ఆయన సాహిత్యాన్ని ఆకలింపు చేసుకొని దాన్ని అందరికీ అర్థమయ్యేలాగా మనం షేర్ చేసుకుంటే అందులోంచి ఇంకో కవి పుట్టుకొచ్చేసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లాంటి పాట రాయగలరు. నేను వ్యూవర్స్తో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటని ఇంట్లో పిల్లలకందరికీ భావితరాల వారికి పరిచయం చేయడం మన బాధ్యత. ఎందుకంటే నేను కూడా చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో మా పిన్నమ్మ గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు పదే పదే రేడియోలో టీవీలలో ప్లే చేస్తూ అప్పుడే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యము బోధపడిందనమాట. ముఖ్యంగా స్కూళ్ళల్లో ఈ కుర్చీ మడత పెట్టే సాంగ్తో పాటు సిరివెన్నెల సాహిత్యాన్ని కూడా పిల్లలకందరికి పరిచయం చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో తల్లిదండ్రులు వాళ్ళకి తోడుగా ఉంటారో లేదు, కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట మాత్రము డెఫినెట్గా పిల్లలకి తోడు ఉంటుంది. ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వేదాల్లో ఉన్న సారమంతా 5 నిమిషాల పాటలో చెప్పగలిగారనమాట. ఈ భావితరాల వారికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యము అర్థమై వాళ్ళకి అలవాటైందంటే ఇంకా వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్గా ఎదుగుతారో లేదో పక్కన పెడితే చాలా ఆనందంగా ఎక్స్ట్రీమ్ హ్యాపీగా మాత్రం లైఫ్ని లీడ్ చేయగలరు. అంత పవర్ ఉంటుంది ఈ శాస్త్రి గారి సాహిత్యం. సో ఒక్కసారి వయసు భారం అంతా మీద పడి కష్టాలన్నీ మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు శాస్త్రి గారి పాట అంటే విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అంతా పుస్తక రూపంలో లభ్యమవుతుంది. ఆ డీటెయిల్స్ మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. సో డెఫినెట్గా ఈ శాస్త్రి గారి పాటని మనం కడదాకా తోడించుకోవడం బాధ్యత మనది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.